హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి రామదేవుని పూజ గురించి అండి. రామదేవుని పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని వారాలు చేసుకోవాలి, ఎప్పుడు మొదలు పెడతారు, ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీకు రామదేవుని పూజ ఎలా చేసుకోవాలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రామదేవుని పూజ అయితే మాఘమాసంలో అయితే మొదలు పెడతారండి. ఈ పూజను 5 గురువారాలు 5 ఆదివారాలు అయితే చేస్తారు. రామదేవుని పూజ చేసుకోవడం వల్ల విశేష ఫలితాలు అయితే కలుగుతాయండి. కష్టాల నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఒకవేళ మనం ఏదైనా కోరుకుని ఈ పూజను అయితే మొదలు పెడితే ఆ కోరిక తప్పక తీరుతుందని నమ్ముతారు. 10 వారాల పాటు నిష్ఠగా ఆచరించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం అండి. రామదేవుని పూజ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ 10 వారాల పాటు నాన్ వెజ్ అయితే చాలామంది తినరండి. ఇక పూజ విషయానికి వస్తే పూజను అయితే తెల్లవారుజాము నుండి మార్నింగ్ 10 దాకా చేసుకోవచ్చు అండి. 10 లోపు పూజను అయితే పూర్తయ్యే విధంగా చూసుకోండి. రామదేవుని పూజ చేసుకునేవారు ఉదయాన్నే స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలి. పూజ గది శుభ్రం చేసిన తర్వాత తడిగుడ్డ అయితే పెట్టుకుని పూజ మందిరాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. మనం పూజకు వాడే పీటను అయితే శుభ్రం చేసుకుని దానికి పసుపు బొట్లు అవి పెట్టుకుని పద్మ ముగ్గులు అవి పెట్టుకుని అయితే పెట్టుకోవాలండి. మనం ముగ్గులు వేసి పెట్టుకునే పీట మీద సీతారాముల వారి పటాన్ని అయితే పెట్టుకోవాలి. అలాగే మనం ఏ పూజ చేసినా సరే ముందు వినాయకుని పూజ అయితే చేస్తాం కాబట్టి చిన్న పసుపు వినాయకుడిని కూడా చేసుకోవాలండి. అలాగే 2 దీపారాజన కుందులు అయితే కూడా పెట్టుకోవాలి. దీపారాజన కుందుల్లో ఆవుని వేసి 2 వత్తులు అయితే వేసుకోవాలి. దీపం కుందులకు కూడా కొంచెం గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకుని ఉంచుకోవాలండి. సీతారాముల పటానికి తులసిదండ లేదా పూలదండ ఏ దండ అయినా వేయవచ్చు. తర్వాత తాంబూలం కూడా ఏర్పాటు చేసుకుని కీటకం అయితే రెడీ చేసుకైతే ఉంచుకోండి. ఇంకా ప్రసాదం విషయానికి వచ్చేసి పచ్చి గోధుమ రవ్వ, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలతో అయితే చేస్తారండి. ముందు అయితే పచ్చి గోధుమ రవ్వ, పంచదార, నెయ్యి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానికి తగ్గ క్వాంటిటీలో అయితే పచ్చి ఆవు పాలు అయితే వేసుకుని 5 ఉండలుగా అయితే చేసుకుని ప్రసాదంగా అయితే పెడతారండి. ఈ 5 ఉండలు పూజ పూర్తయిపోయిన తర్వాత ఒకటి తాంబూలానికి, ఒకటి బ్రాహ్మణులకి, ఒకటేమో మనం పూజ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినాలి, ఒకటి ఇంట్లో వాళ్ళకి, ఇంకొకటి అయితే బయట ఎవరికైనా ఇరుగు పొరుగు వరకు అయితే ప్రసాదం పంచిపెట్టాలండి. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, బ్రాహ్మణుడికి ఖచ్చితంగా ఇవ్వాలని. అవసరం లేదండి, బ్రాహ్మణుడికి ఇవ్వకపోయినా ఇరుగు పొరుగు వరకు అయితే పంచిపెట్టుకోవచ్చు. పూజకి అంతా రెడీ చేసుకున్న తర్వాత పూజనైతే మొదలు పెట్టుకోవచ్చండి. రామదేవుని పూజ చేయడానికి బయట శ్రీ రామదేవుని కథ పుస్తకాలు అనేవి దొరుకుతాయండి. అవైతే తీసుకుంటే అందులో రామదేవుని పూజ గురించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. అవి చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. రామదేవుని పూజ ముందుగా దీపం వెలిగించి గణపతి ప్రార్థనతో అయితే ప్రారంభించాలి. ఈ రామదేవుని పూజ పుస్తకంలో చాలా విశిష్టమైన కథలు అయితే ఉంటాయండి రామదేవుని గురించి. ఈ రామదేవుని పూజ చేసుకోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శాంతి సౌభాగ్యం లభిస్తాయని అయితే నమ్ముతారండి. ఈ పూజలో రాముని అష్టోత్తరం, రామదేవుని కథ, నైవేద్యం ప్రధానమైనవి. రామదేవుని పూజ చేసుకునేవారు ఉపవాసం అయితే ఉండక్కర్లేదండి. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్స్ అయితే చేయొచ్చు. రామదేవుడి పూజ పూర్తయిపోయిన తర్వాత రాముడికి కొబ్బరికాయ అయితే కొట్టుకుని హారతి అయితే ఇవ్వాలి. ఈ హారతితో అయితే పూజ అయినట్టు కాదండి. హారతి అయిపోయిన తర్వాత ఎవరికైనా ఒకరికి తాంబూలం అయితే ఇవ్వాలి. ఎవరైనా ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చిన తర్వాతే మన పూజ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత అయితే మనము మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకుని ఇరుగు పొరుగు వరకు అయితే పంచిపెట్టుకోవచ్చు. ఈ పూజ చేసుకున్న చాలామందికి రామదేవుని పూజ యొక్క విశిష్టత గురించి తెలిసే ఉంటుంది. రామదేవుని పూజ 10 వారాల పాటు నిష్ఠగా చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయండి. కష్టాల నుండి విముక్తి కలుగుతుంది, కోరిన కోరికలు తీరుతాయి, శాంతి సౌభాగ్యం అయితే లభిస్తాయి. ఇప్పటికే చాలామంది ఈ రామదేవుని పూజ అయితే చేస్తున్నారు. చేయాలనుకునే వారు ఎవరైనా సరే తప్పక చేసుకోండి. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పూజ చేయాలనుకునే ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.